ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో మొదటి హీరో ఎవరు అంటే తన తండ్రనే చెప్తారు. ఆ తర్వాత అంటే పెళ్ళైన తర్వాత నీ హీరో ఎవరు అంటే మా ఆయనే అంటూ భర్తల గురించి చెప్పుకొస్తారనమాట. భర్తలు చదువుకున్నా, చదువుకోకపోయినా, మొరటిగా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా సరే తన భర్తే తనకి హీరో. ఇక బాలు కూడా మీనాకి బతిమలాడుకుంటూ ఉంటాడు కదా! పార్టీ కోసమని. మీనా ఒక కండిషన్ పెడుతుంది. ఒక ఐరన్ షర్ట్ తీసుకొని వచ్చి షర్ట్ వేసుకోమంటుంది. మీనా చూసి సిగ్గుపడుతూ "నువ్వు అటు తిరుక్కుంటే వేసుకుంటానని" బాలు అయితే షర్ట్ మార్చుకుంటాడు. అది కూడా సరిగా వేసుకోడు మన హీరో గారు. అప్పుడు మీనా కాలరు, అలాగే చేతికున్న బటన్స్ ఇవన్నీ సెట్ చేస్తుందనమాట. "అవును మెడలో చైన్ ఏది" అంటే "ఆ చైను ఇంకా షాపోడు ఇవ్వలేదులే, ఇస్తానన్నాడు, ఫోన్ చేస్తానంటే" "సరే వాడు ఒకవేళ చేయకపోతే చెప్పు నేను చేయిస్తానన్నట్టు" చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి బయటకైతే వెళ్తారు. అంటే పార్టీకెళ్తారు. మీనాకేమో అస్సలు ఇష్టం ఉండదు. కానీ బాలు ప్రేమగా పిలిచాడు, తను బాధపడతాడని వెళ్తుందనమాట. మధ్యలో కూడా "వెళ్ళిపోదామా? అవసరమా ఈ పార్టీ" అన్నట్టు చెప్తూ ఉంటుంది. "అబ్బా నువ్వు ఊరికే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనకు. తదాస్తు దేవతలు వింటారు. తదాస్తు అన్నారంటే నిజంగానే ఏడుపు మొహాలతో ఇంటికెళ్ళాల్సి ఉంటుంది. వద్దబ్బా" అనైతే చెప్పి ఒక ఆలోచన చేస్తాడు. ఈ పూల గంపకి పూలు కొనిస్తే కాస్త మూడ్ చేంజ్ అవుతుందని ఒక పూల షాప్ దగ్గర ఆపుతాడనమాట. ఎప్పుడు అసలు నన్ను ప్రేమగా కూడా మాట్లాడవు, తిన్నావా అని కూడా అడగవు. అటువంటిది ఏంటి పూలు కొనిస్తానని చెప్పి తీసుకొచ్చావు? నాకేదో వింతగా ఉందబ్బా అని అయితే చెప్తూ ఉంటే, అప్పుడు బాలు "నీ నాగుపాము లాంటి జడకు పూలు పెడితే చాలా అందంగా ఉంటావని కొనిచ్చానులే" అని చెప్పని తనే పూలు పెడతాడనమాట. మీనా చాలా సంతోషపడుతుంది. బాలు ఒక్కొక్క పని మీనా కోసం అన్నట్టు చేస్తూ ఉంటే. సర్లే అని వెళ్తూ ఉంటారు. అప్పుడు కూడా మీనాకి ఇష్టం ఉండదు పార్టీకి వెళ్ళాలని. ఇక బాలు బలవంతంగా కోసం అన్నట్టు వెళ్తుంది. "అయినా ఎందుకు పూలు కొనిచ్చావు నాకు" అనేది మరలా అడుగుతుంది. "ఏం చేయమంటావు? నీ మొహం ఎలా ఉందంటే పెరుగులో నెయ్యి కలుపుకొని తిన్నట్టుంది. మా ఫ్రెండ్స్ చూస్తే ఇష్టం లేకుండా తీసుకొచ్చాను అన్నట్టు అనుకుంటారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసమే ఈ పూలు. ఆ పూలైనా కనిపిస్తే కాస్త చిరాకు తగ్గుతుందని అలా చేశానులే" అనేది చెప్పి వెళ్తాడనమాట మీనాని తీసుకొని పార్టీకి. అక్కడ వాళ్ళందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. "చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ మీ పెళ్ళికి రాలేకపోయాము. ఏమనుకోవద్దు. మా బాలు చాలా మంచోడు" అని అంటూ ఉంటే, అప్పుడు మీనా తన మనసులో ఉన్న మాటని చెప్పేస్తుంది. "నాకు తెలుసన్నయ్య, మా ఆయన చాలా మంచోడు" అని చెప్తుంది. అప్పుడు బాలు షాక్ అవుతాడు. "ఇదేంటి నేను మంచోడని చెప్తుంది? నన్ను నిజంగానే మంచోడు అనుకుంటుందా? లేకపోతే వీళ్ళందరి ముందర కావాలనే బిల్డప్ కోసం అలా చెప్తుందా? అయినా నేనేం మంచి చేశాను ఈ పూల గంపకి" అని అయితే అనుకుంటూ ఉంటాడు. మీనా ఏమో బాలుని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అయినా ఇదేదో తేడాగా ఉందిలే కానీ సర్లే ఏదైతే మనకెందుకు, నాకు పార్టీ కావాలి, ఈ పార్టీలో ఎంజాయ్ చేయడం కావాలన్నట్టు బాలు అనుకుంటాడు. వీరిద్దరి మధ్యన వచ్చే ఒక ప్రతి సీన్ చాలా బాగుంటుంది. అంటే ఒక రియాలిటీగా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బాలు యాక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది బాలు యాక్టింగ్. మరి మీకు కూడా అలా అనిపిస్తుందా బాలు యాక్టింగ్? అలా అనిపిస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్.